అమెరికాను వణికిస్తున్న డెవిన్ మంచు తుఫాను గగనతల ప్రయాణాలను కకావికలం చేస్తోంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం ప్రయాణాలకు సిద్ధమైన లక్షలాది మందికి ఎయిర్లైన్స్ షాక్ ఇచ్చాయి. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1,800 విమానాలు రద్దవగా మరో 22,300కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో జాన్ ఎఫ్ కెన్నడీ, డెట్రాయిట్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వేల మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ తుఫాను ప్రభావంతో గ్రేట్ లేక్స్, మిడ్ అట్లాంటిక్, ఈశాన్య ప్రాంతాల్లో 4 నుంచి 8 అంగుళాల మేర భారీగా మంచు కురుస్తోంది. తీవ్రత దృష్ట్యా న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేవలం విమానాలే కాకుండా రైలు సర్వీసులు కూడా నిలిచిపోవడంతో పాటు రహదారులపై మంచు పేరుకుపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. నేషనల్ వెదర్ సర్వీసెస్ అంచనా ప్రకారం శనివారం సాయంత్రం నుండి మంచు కురిసే తీవ్రత తగ్గే అవకాశం ఉంది. అయితే మంచు కరిగే సమయంలో వరదలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.